హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి డెజర్ట్ రెసిపీ అనేది మీతో చూపించబోతున్నానండి. మన ఇంట్లో దొరికేటటువంటి పదార్థాలతోటి చాలా తేలిగ్గా చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఆ రెసిపీ చూసేసేద్దామా. ముందుగా నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక సుమారు 50 గ్రాముల బటర్ అయితే తీసుకోవాలి. ఇది నేను మార్కెట్ నుంచి కొనుక్కొచ్చినటువంటి బటర్ అండి. మనం ఇంట్లో తయారు చేసుకునే బటర్ ఉంటుంది కదా, సో మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనే వీడియో రెసిపీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బటర్ అనేది చక్కగా కరిగిన తర్వాత మనం దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది మైదా తీసుకోవాలండి. మైదా లేదంటే గోధుమ పిండి అయినా పర్వాలేదు. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనం మైదాతో చేస్తే వచ్చే టెక్స్చర్ కానీ ఫ్లేవర్ కానీ కొంచెం స్వీట్లో డిఫరెన్స్ ఉంటుంది. గోధుమ పిండి వాడితే వచ్చే టెక్స్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్, మీకు టేబుల్ స్పూన్ టీ స్పూన్ అర్థం కాకపోతే ఒకసారి వీడియో డిస్క్రిప్షన్లో మరొక వీడియో లింక్ ఉంటుంది, అది కూడా చెక్ చేయగలరు. వేసుకున్న తర్వాత వెన్నపూస పిండి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని నిదానంగా సిమ్లో ఒక 2 నుంచి 4 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే పిండిలో ఉన్నటువంటి పచ్చిదనం అంతా పోయి చక్కగా కమ్మటి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. మనం అది ఫ్రై చేస్తూ ఉంటేనే మంచి సువాసన వస్తూ ఉంటుంది. అలా వచ్చింది అంటే మనకి పచ్చిదనం అంతా పోయి మంచి వేగిందని అర్థం. సో పిండి అనేది వేగుతూ ఉంటుందండి. ఈ లోపల ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక వీడియోస్ చూస్తూ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి. మీరు ట్రై చేసినటువంటి ఆ రెసిపీ పిక్ని మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను కూడా ట్యాగ్ చేయండి. ఇప్పుడైతే నేను పిండి చక్కగా వేగిపోయింది కాబట్టి ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. పాలు తీసుకొని ఇప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే మనం కలుపుకున్నటువంటి బటర్ కానీ లేదా పిండి అంతా కూడా పాలలో బాగా కలుస్తుంది. కొంచెం చిక్కబడక ముందే మనం ఒక్కసారి పైపైన కలిపేసేసి జ్యూస్ వడకట్టుకునేలాంటి స్టీల్ స్ట్రైనర్లో మనం ఒక్కసారి వడకట్టేసుకుంటే పిండి అనేది ఎక్కడైనా ఉండలుగా ఉన్నా కూడా అంతా మనము పైన ప్రెస్ చేస్తాం కాబట్టి సాఫ్ట్గా వచ్చేస్తుందండి. ఆ తర్వాత దాన్ని మళ్ళీ మనం బాండిలోకి వేసుకుని కలుపుకుంటే చక్కటి క్రీమీ కన్సిస్టెన్సీ తోటి రెడీ అయిపోతుంది. ఈ విధంగా మంచిగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక కప్పు అంటే సుమారు ఒక 100 గ్రాములు పంచదార అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పంచదార సరిపోనట్టుగా అనిపిస్తే మీ తీపికి మరికొంత వేసుకోవచ్చు, లేదు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించుకోవచ్చు. ఇక్కడ మనం డెజర్ట్ మాత్రమే చేసుకుంటున్నాం కాబట్టి మన టేస్ట్ని బట్టి పంచదార అనేది అడ్జస్ట్ చేసుకోండి. చివరిగా మంచి ఫ్లేవర్ కోసం కొన్ని వెనీలా చుక్కలు అనేవి కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ ఏంటంటే కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పంచదార వేసుకున్నాం కాబట్టి అది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకున్నానండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. మీ టేస్ట్కి తగినట్టుగా మీరు కూడా చెక్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఉంటే మంచి క్రీమ్ లాగా తయారవుతుంది. అసలు మనకి ఆ స్మెల్ వస్తుంటేనే అలా తీసుకొని ఒక ఐస్ క్రీమ్ తిన్నట్టు తినేయాలనిపించేస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొన్ని డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ కూడా వేశాను. ఒకవేళ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే కొంచెం యాలకుల పొడి అయినా సరే వేసేసి కలుపుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అంతే అండి, ఈ విధంగా ఫస్ట్ క్రీమ్ అయితే రెడీ చేసుకోవాలి. మరి ఇందాక మీరు చూసినటువంటి టాప్ స్మూత్ జెల్లీ లేయర్ ఉంది కదా, సో అది కూడా రెడీ చేసేసుకోవాలి. ఇలా మరీ గట్టిగా అయిపోకూడదు, అలా మరీ వాటర్గా కనపడకూడదండి. చిక్కదనంగా అయిన తర్వాత దీన్ని మనం ఒక ఏదైనా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె అయితే బాగుంటుంది. సో దీన్నంతా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేయండి. బౌల్లో ఉన్నటువంటి క్రీమ్ సెట్ అయ్యే లోపల దానిపైన మనం వేసినటువంటి లేయర్ కూడా రెడీ చేసుకుందామండి. దీనికోసం 3 టేబుల్ స్పూన్ల పంచదార తీసుకున్నాను. పంచదార అనేది నిదానంగా సిమ్లో పెట్టి కరిగిస్తూ ఉంటే అలా కరిగిపోతుందండి. నాన్ స్టిక్ కాకుండా నార్మల్ బాండీలో ట్రై చేయండి, తొందరగా మనకి క్యారమెల్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత దీంట్లోకి మనము ఒక 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని, అంటే మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ అంటే ఏ షాప్స్లో అయినా ఇస్తారు. కార్న్ఫ్లోర్లో కొంచెం ఒక 1/4 గ్లాస్ నీళ్ళు అనేవి కలిపేసేసి ఒక పక్కన పెట్టుకోండి. పంచదారని మనం కలుపుకుంటూ ఉంటే అది కరిగిపోతుందండి. కరిగిన తర్వాత నేను ఒక 2 చుక్కల ఫుడ్ కలర్ అనేది అయితే వేశాను. ఈ విధంగా మనం ఇందాక వేసినటువంటి పంచదార అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గిన్నెలోకి మనము ఒక 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అలాగే కొన్ని నీళ్లు వేసుకుని ఆ మిశ్రమాన్ని మనం ఇందులో వేసి కలుపుకోవాలి. న్యాచురల్గా కూడా ఫుడ్ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలనే వీడియో ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇక్కడ నాకు కొంచెం ఫుడ్ కలర్ సరిపోలనట్టుగా అనిపించింది కాబట్టి మరికొన్ని నీళ్లు, ఇంకొంచెం షుగర్ అనేది సరిగ్గా కరగకపోతే
నేను మిక్స్ చేసి ఇంకొద్దిగా ఒక చుక్క ఎక్స్ట్రా మళ్ళీ కలుపుకున్న తర్వాత మనము యాడ్ చేసుకొని నిదానంగా కుక్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేయడం వల్ల మిశ్రమం అనేది కూడా ఇది తొందరగా గట్టిపడిపోతుంది కాబట్టి చిన్న మంట మీద ఉంచుకుని మనం కలుపుకుంటూ ఉంటే చూసారు కదా చక్కటి జెల్లీ కన్సిస్టెన్సీ తోటి సూపర్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ లిక్విడ్గా ఉంటుంది కానీ మనము ఆరిన తర్వాత చక్కగా స్టిఫ్గా తయారవుతుందండి. తింటుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే తయారు చేసేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఎక్కడైనా అవసరమైతే కొన్ని స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. కొద్దిగా మరీ పల్చగా కాకుండా ఇలా మనం పట్టుకుంటే వన్ స్ట్రింగ్ అంటాం చూడండి, ఒక తీగ పాకం అట్లా కొంచెం వస్తే బాగుంటుంది. మరీ లూజ్గా సిరప్ లాగా ఉంటే బాగోదు కాబట్టి అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. సో చూసారు కదా ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటే ఒక తీగ పాకంలాగా వచ్చేసింది. ఇంకెక్కువసేపు ఉంటే గట్టిపడిపోతుంది. సో ఇంకా మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని వేరే పొయ్యి మీద పెట్టేసి మనం ఏ బౌల్లో అయితే క్రీమ్ అంతా మనం వేసి ఉంచుకున్నామో దాంట్లో పైన లేయర్ లాగా చక్కగా పరుచుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే ఒక మంచి జామ్ ఎలా కన్సిస్టెన్సీలో ఉంటుందో సో అలా వచ్చేస్తుంది అనమాట మనం రెడీ చేసినటువంటి జెల్ అనేది. సో దీని మీద టాపింగ్ అనేది వేసి మొత్తం పూర్తిగా కవర్ అయ్యేలాగా కవర్ చేసేసి ఒక అరగంట గంట అట్లా పక్కన పెట్టేసామంటే చల్లగా అంటే మామూలుగా చల్లబడిపోయి చక్కగా సెట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారాక తింటే చాలా టేస్టీ ఇంకా బాగుంటుందండి. మనం ఆఫ్టర్నూన్ లంచ్ కన్నప్పుడు మార్నింగ్ ఇలా తయారు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే కొద్దిగా చల్లారిన తర్వాత మంచిగా సెట్ అయిపోతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సిమిలర్ టు మనం జున్ను తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ని మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నాకు స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ 21కి ట్యాగ్ చేయండి. సో చాలా చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంత బాగుందంటే మీకు కెమెరా కంటే కూడా రియల్గా చేస్తున్నప్పుడు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ డెజర్ట్ అనేది. ఇటువంటి మంచి మంచి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.